మొదటిసారి కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను టెన్షన్ పడిపోతుంటే లేదు నన్ను కూర్చో అని, అంటే అసలు ఇండస్ట్రీ సంబంధం లేదు, అసలు నేను ఎవరో తెలియదు, ఒక మామూలు అసిస్టెంట్ డైరెక్టర్ని, సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ని కూర్చో అని. ఇంకా గుర్తు, నేను కథ చెప్తున్నప్పుడు నేను ఎక్కడ నాకు చిన్న ఏనుగు బొమ్మ ఉంది అక్కడ, ఇలా చెప్తున్నప్పుడు ఇలా చేతులు ఊపుతుంటే నాకు ఎక్కడ తగిలే ఏదైనా అవుతుందేమో అని చెప్పి ఒక్క నిమిషం కానీ ఆయన లేచి, అంటే మెగాస్టార్ చిన్నప్పటి నుంచి అభిమానించి ఆయన కోసం, అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఆంధ్రజ్యోతిలో పేపర్లో ఫోటోలు వస్తే అమ్మేవాడిని నేను 5 పైసలు అవి. సో అలాంటి స్థితి నుంచి ఆయన నా కోసం బొమ్మను పక్కన పెట్టి నాకు ఇంకా కళ్ళలో గుర్తుండిపోయింది. కాఫీ చల్లారిపోతే, కాఫీ ఏంటి చల్లారిపోయింది, ఆగు ఒక నిమిషం ఆగని వేరే కాఫీ తెప్పించి, అంటే అంత నేను ఒక మామూలు సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ని ఆ స్థితిలో అప్పుడు అలా చూడడానికి నాకు నిజంగా ఇది కథలుగా చెప్పినాను ఇంటికి వెళ్ళి అందరికీ. సో అంటే హరిప్రసాద్ అన్నట్టు మీ సినిమా మొదటి రోజు ఫస్ట్ షో చూసే మేము మా ఫస్ట్ టికెట్ మీకు ఇచ్చి ఈ అదృష్టం సార్ నిజంగా చాలా గొప్ప సార్, నిజంగా ఈ అదృష్టం అందరికీ సార్. థ్యాంక్ యూ సార్. మీ చేతుల మీదుగా టికెట్ రిలీజ్ చేయడం అది చాలా 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 గొప్పగా, చాలా అంటే చాలా అద్భుతంగా ఫీల్ అవుతాం సార్. నా జీవితంలో ఇది గొప్ప సంఘటన సార్ నిజంగా, సీరియస్గా అందరికీ కూడా ఇక్కడ.